భగవంతునితో ఏకం కావడానికై తపించండి అని అంటున్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. ఒక్క విషయం కోసం తపించండి. ఒక్క విషయం కోసం అవిశ్రాంతిగా ఉండండి. ఏ విషయం గురించిన తపన అయితే లక్షలాది ఇతర విషయాల గురించిన తపనను చంపివేస్తుందో ఆ ఒకే ఒక్క విషయం గురించే తపించండి. అది ప్రీతమునితో ఐక్యం కావాలనే తపనయే. ఏమి చేసైనా సరే దివ్య ప్రీతముని స్వంతం చేసుకోవాలన్న ఆలోచనలో మిమ్మల్ని మీరు పోగొట్టుకోవాలి. మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లినా సరే, మొత్తం ప్రపంచమంతా ఎగతాళి చేసినా సరే, మీ గుండె లోతుల్లో నుంచి భగవంతునితో ఏకమవ్వాలనే సంసిద్ధత మీలో అంకురించినప్పుడు మీరు దివ్య ప్రేమ బాటలో అడుగు పెట్టారని చెప్పవచ్చు. ప్రీతమునితో ఐక్యమవ్వాలనే తీవ్ర తపన కూడా బంధనాలను పుట్టిస్తుంది. కనుక ఎడబాటు గురించి లేక ఐక్యత గురించి పట్టించుకోకండి. కేవలం ప్రేమించండి, మరింత ఎక్కువగా ప్రేమించండి. అప్పుడు తానే మార్గమైన సద్గురువుని చేరే మార్గానికి మిమ్మల్ని మీరు బద్దులుగా చేసుకోగలుగుతారు. అంతేకాదు, మీరు క్రమంగా మార్పుకు లోనవుతారు. మీ అహము క్రమంగా నీరసపడుతుంది. అప్పుడు సద్గురువు ఏది చెబితే దానిని మీరు అమలు చేయగలుగుతారు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.